వరదలపై మెదక్ ఎస్పీ కార్యాలయంలో సీఎం రేవంత్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి రివ్యూ చేశారు. వరద ముప్పు ఇంకా పోలేదని అలర్ట్ గా ఉండాలని సూచించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో ఎప్పటికప్పుడు సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశించారు. పంట నష్టాన్ని వెంటనే అంచనా వేసి నివేదిక పంపాలన్నారు సీఎం రేవంత్ రెడ్డి. రోడ్లు తెగిన చోట వెంటనే పునరుద్ధరణ చర్యలు చేపట్టాలన్నారు సీఎం. తర్వాత ఇప్పుడు మనకి నార్మల్లీ ఇట్లాంటి కలామిటీస్ దీంట్లో మనుషులు చచ్చిపోయినప్పుడు మనం నష్టపరిహారం ఏమి ఇస్తామో యానిమల్స్ కానీ వీటికి కానీ ఇమ్మీడియట్గానే రిపోర్ట్ తెప్పించుకొని ఆ లోకల్ కలెక్టర్స్తో మాట్లాడి ఇమ్మీడియట్గా ప్రకటించడం అదంతా చేయడం అంతా కూడా ఒకసారి కోఆర్డినేట్ చేసుకొని నాకు టోటల్ రిపోర్టింగ్ చేయండి. మనకి ఈవెన్ పంట నష్టం ఇదంతా కూడా రిపోర్టింగ్ పంపించేసి సెంట్రల్ టీమ్స్ కూడా రానికే ఇమ్మీడియట్గా లెటర్ ఇచ్చాడు ప్రైమ్ మినిస్టర్ సెంట్రల్ టీమ్స్ పంపడానికి. దానికి ఏమేమి వాళ్ళు ఎక్కడెక్కడ ఎంత పడ్డది ఏమైంది ఏం సంగతి. మేము ఇప్పుడు మెదక్లో ఉన్నాము. కామారెడ్డిలో వెదర్ సపోర్ట్ చేయలేదు, కామారెడ్డిలో ల్యాండ్ కాలేదు. సో ఇక్కడికి వచ్చిన మెదక్లో కూడా ఇద్దరు చనిపోయినారని చెప్తున్నారు. సో ఈ రోడ్లు బ్రిడ్జులు ఆర్ఎండ్బి వాళ్ళను పంచాయతీ రాజ్ వాళ్ళను అయితే ఏమేమి అగ్రికల్చర్ నుంచి పంట వేస్తాం అందరు సెక్రటరీలను ఫీల్డింగ్ చేసి ఇమీడియట్గా మన దగ్గర నుంచి కూడా ఎఫెక్టెడ్ ఏరియాస్కి రేపటి నుంచి టీంలను పంపించడానికి ఇమీడియట్గా ఏర్పాటు చేయాలి. మీ దీంట్లో వచ్చినట్టు వాటి అన్నిటిని కూడా ఒకసారి చేసుకొని చేయండి. ఇప్పుడు పంట నష్టాన్ని కానీ దీన్ని కానీ ఫీల్డ్ మీద ఇప్పుడు తీసుకున్న విజువల్స్ రేపు మనం గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ఇచ్చే రిపోర్ట్లలో ఇవన్నీ సపోర్ట్ చేస్తే మనం అడగడానికి. లేకపోతే ఏమైందంటే వాటర్ అంతా రిసీడ్ అయిపోయిన తర్వాత నువ్వు తీస్తే దాని ఇంపాక్ట్ కూడా వాళ్ళంత అసెస్ చేయలేదు. ఇమ్మీడియట్గా కొంచెం చేసుకొని ఎంగేజ్ చేసి ఆర్ఎండ్బి వాళ్ళకి కానీ పంచాయతీ రాజ్ వాళ్ళకి కానీ రెవెన్యూ వాళ్ళకి కానీ ఫీల్డ్ మీద ఇచ్చేది. తర్వాత మనం ఇమ్మీడియట్గా రిలీఫ్